మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎవరికి హాని చేయని వాళ్ళు, అందరికీ సహాయం చేసేవాళ్ళు ఎందుకు ఎక్కువగా బాధపడతారు? మంచి వాళ్ళని ఎందుకు ఎక్కువగా ఇగ్నోర్ చేస్తారో ఈరోజు దాని వెనుక ఉన్న సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం, మంచివాళ్ళు చాలాసార్లు తమ బౌండరీస్ని ప్రొటెక్ట్ చేసుకోరు. ఎవరు అడిగినా హెల్ప్ చేస్తారు, ఎవరు పిలిచినా వెళ్తారు. కానీ మనిషి స్వభావం ఒక విచిత్రమైనది. అందుకే ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వాటి విలువ నెమ్మదిగా తగ్గిపోతుంది. రెండో విషయం, మంచివాళ్ళు కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేస్తారు. అందుకే చాలాసార్లు వాళ్ళు నో చెప్పలేరు. కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి నచ్చాలని ప్రయత్నించే వ్యక్తిని ఎవరూ సీరియస్గా తీసుకోరు. మూడో విషయం, చాలామంది కైండ్నెస్ని స్ట్రెంగ్త్గా చూడరు, వీక్నెస్గా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కైండ్నెస్ వెనుక ఉన్న కరేజ్ని అర్థం చేసుకోలేరు. నాలుగో విషయం, మంచివాళ్ళు తమ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడరు. వాళ్ళు పని చేస్తారు, కానీ ప్రపంచం చాలాసార్లు రిజల్ట్స్ కంటే నాయిస్ని ఎక్కువగా గమనిస్తుంది. సో చివరిగా, మంచి వ్యక్తిగా ఉండటం తప్పు కాదు, కానీ మంచితనం పేరుతో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవడం తప్పు. కైండ్నెస్కి బౌండరీస్ ఉండాలి. రెస్పెక్ట్ పొందాలంటే ముందు నువ్వు నీ విలువని తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, మంచి వ్యక్తిగా ఉండండి, కానీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మారొద్దు. ఎందుకంటే కైండ్నెస్ వితౌట్ బౌండరీస్ often becomes self-destruction. Stay silent, stay observant.